గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత కౌంటింగ్ కోసం మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసింది. కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇప్పటికే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా భారీ బందోబస్తు నడుమ అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి ఈ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడైతే కౌంటింగ్ ప్రక్రియ అయితే సుజావుగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా వార్డు సభ్యులకు సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. వార్డు సభ్యుల కౌంటింగ్ అనంతరము సర్పంచ్ సంబంధించి కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ఆ తర్వాత ఉప సర్పంచ్ల ఎన్నిక కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈ కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి ఇక్కడ మొత్తం కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎక్కడైతే 1-2 ఓట్ల తేడాతో గెలిచే అవకాశాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది. వీటితో పాటు సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చందంపేట, చింతపల్లి, అదేవిధంగా కొండమల్లేపల్లి, దీంతో పాటు గుర్రంపోడు ఈ మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే గత 4-5 రోజుల నుంచి కూడా ఉత్కంఠభరితంగా ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకి మరికొద్ది సేపట్లోనే తెరపడనుంది. ఈ ఎవరి భౌతవ్యం ఏంటి, ఎవరి అదృష్టం ఎలా ఉండబోతుంది అనేది మరికొద్ది క్షణాల్లోనే తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి వార్డు సభ్యుల కౌంటింగ్ అయితే పూర్తయిపోయింది. ఇంకా సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించిన కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. మరికొద్ది సేపట్లోనే 1000 నుంచి 2000 లోపు ఓట్లు ఉన్నటువంటి ఆ గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదైతే 2000 నుంచి 5000, 6000, 7000 ఉన్నాయో అవన్నీ కూడా సాయంత్రం 5 తర్వాత మాత్రమే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఫలితాలు వచ్చే క్రమంలో ఎటువంటి ర్యాలీలు చేయొద్దు, హంగు ఆర్పాటాలు చేయొద్దు, తర్వాత భారీగా బాణసంచాలు పేల్చడం ఇలాంటివన్నీ కూడా నిషేధం అని చెప్పేసి ఇప్పటికే ఇక్కడ అభ్యర్థులు కావచ్చు, ఇక్కడ గ్రామంలో కూడా వాళ్ళు సూచనలు కూడా చేశారు. అధికారులు కూడా దీనిపైన కఠినంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ర్యాలీలు నిర్వహించే సమయంలో కానీ బాణసంచాలు కాల్చే సమయంలో ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంది. లేదంటే గెలిచిన అభ్యర్థి ఏమో సంతోషంగా ఉంటుంది, ఓడిపోయిన అభ్యర్థి ఏమో బాధగా ఉంటారు. అక్కడ ఏమైనా ఘర్షణ వాతావరణాలు, తర్వాత అక్కడ అల్లర్లు జరగడం, ఏదైనా ఉధృతికి దారితీసే అవకాశం ఉంటుందో ఈ ర్యాలీలు ఈ మొత్తం కూడా హంగు ఆర్పాటాలన్నింటి కూడా రద్దు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు స్పష్టమైన ఆదేశాలు చేశారు. అయితే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠభరితంగా కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా ఉత్కంఠంగా కొనసాగుతుంది. అక్కడ గ్రామస్తులందరూ కూడా చాలా ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నారు. మా గ్రామంలో ఎవరు గెలుస్తారు, ఇప్పుడు మేము బలపరిచిన అభ్యర్థి ఎవరు గెలిపోతున్నారు ఏంటి అనేది కూడా అందరూ కూడా చాలా ఉత్కంఠభరితంగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితిలో ఉంది. ముఖ్యంగా ఇక్కడ సూర్యాపేట జిల్లా కనుక చూసుకుంటే సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మొత్తం కూడా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు 3వ విడత. దీనికి సంబంధించి హుజూర్నగర్ నియోజకవర్గంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఈ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ మొత్తం కూడా ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి 2-3 సార్లు ప్రచారం కూడా చేశారు. ఈసారి తమకే అత్యధిక శాతం మెజారిటీ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి 2-3 సార్లు చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగానే ఫలితాలు ఉంటాయని చెప్పి కూడా అక్కడ అభ్యర్థులు అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా వేచి చూస్తున్నారు. దీంతో పాటు నల్గొండ జిల్లాలో మొత్తం కూడా 9 మండలాలకు సంబంధించి ఇప్పుడు ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా ఈ గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులందరూ కూడా ఆశగా తమ యొక్క ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా 4 మండలాల్లో సంశాస్త్రిక ప్రాంతాలుగా గుర్తించారు. వీటి దగ్గర మొత్తం కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మల్టీ జోన్ 6 సంబంధించినటువంటి డిఐజీ చౌహాన్ ఈ ప్రాంతాల మొత్తాన్ని కూడా ఇప్పటికే 4-5 సార్లు పరిశీలించడం జరిగింది. దీంతో పాటు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ కూడా ఈ కౌంటింగ్ కేంద్రాలన్నింటినీ 1-2 సార్లు కూడా తనిఖీలు చేయటము, అక్కడ కావాల్సిన సిబ్బందిని ఏర్పాటు చేయడం, ఎక్కడైనా ఇంకా ఏమైనా సమస్య తలెత్తే అవకాశం ఏమైనా ముందస్తుగా సమాచారం వస్తే అక్కడ కూడా మళ్ళీ అదనపు బలగాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికైతే ప్రశాంత వాతావరణంలోనే కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లోనే చిన్న గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఫలితాలు మొత్తం కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏవైతే 3000 పైన ఓటర్లు ఉన్నారో ఆ ఫలితాలు మాత్రం సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. ఓటు